హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు టిఫిన్ అయితే లేదండి, ఇంకా అన్నం కూర. అందులోకి అన్నం వండుతున్నాగా వచ్చిందండి. సో భార్గవ్ అయితే నేను పెడతాను అని గోల్ చేస్తుంటే భార్గవ్కి అయితే ఇచ్చాను పిండి ఆవుకు పెట్టమని. సో తీసుకొని వెళ్ళి ఆవుకి అయితే పెట్టాడు. ముందు పెట్టడానికి భయపడుతుంటే ఇంకా నేను తీసుకొని పెట్టాను. సో ఆవుకి డైలీ అయితే వచ్చిద్దండి ఆవు మార్నింగ్ పూట. సో ఆవుకి పిండి అయితే పెట్టాను, తింటుందండి. వెనకాల వచ్చేసి దండం పెట్టుకోవాలని వెళ్ళాడు, భయపడుతున్నాడు తన్నిద్దేమో అని. అలా ఆవు తోక దేవుడిదండి ఇది, ఆవు శివాలయం గుళ్ళోది. సో ఇంకా మా కూరలోకి మసాలా అయితే నూరేస్తున్నాను. ధనియాలు కొబ్బరి చిన్నులపాయ వేసుకొని టమాటా కూరలోకి అయితే దంచుకుంటున్నానండి మసాలా. భార్గవ్ అయితే ఇంటి దగ్గరే ఉన్నాడండి. యోగి అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. ఈ మధ్య కొంచెం వీడియో తీస్తున్నాడండి, నాకు కొంచెం బాగా హెల్ప్ అవుతున్నాడు యోగి అయితే మటుకు నాకు. కర్రీలోకి మసాలా అయితే నూరేసుకున్నానండి, టమాటా కూర. సో అన్నం అయితే ఉడుకుతుంది. బట్టలు అయితే నానపెట్టేసుకున్నాను. అంటే భార్గవ్ అయితే ఏడుస్తూ ఉన్నాడు. స్కూల్కి యోగిని తీసుకొని వెళ్తున్నా కదా, వాడితో పాటు రావాలని చెప్పేసి యోగి అయితే ముందు పరిగెత్తుతూ ఉన్నాడు. సో యోగిని అయితే స్కూల్లో అయితే వదిలిపెట్టేసి వచ్చానంటే భార్గవ్ అయితే ఇంటి పక్కన ఉన్నాడు. ఇంటి పక్కన చిన్న అబ్బాయి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆడుకోవడానికి అని చెప్పేసి అబ్బాయితో సర్లింగ వాడు వచ్చేలోపు అన్నం తినేసి బట్టలు ఉతికేయచ్చు అని చెప్పేసి ఇంకా అన్నం అయితే వేసేసుకుంటున్నానండి. అన్నం తినేసి బట్టలు ఉతికేసి భార్గవ్ని అయితే అంగన్వాడి దగ్గరికి తీసుకొని వెళ్తాను. సో అన్నం అయితే వేసేసుకుంటున్నానని. టిఫిన్ అయితే లేదని చెప్పాను కదా ఈరోజు. సో కర్రీ అయితే వేసేసుకున్నాను. సో అంగన్వాడి కాడికి వచ్చి అన్నం పెట్టేసి ఇద్దరిని ఒకేసారి అయితే నిద్రపుచ్చేసానండి. సో ఇప్పుడు అయితే 2:25 అయ్యిందండి టైం. స్కూల్కి టైం అయింది. స్కూల్కి ఇప్పుడు 3కి ఎండలు బాగా వస్తున్నాయి కదా, అందుకనే 3కి పెట్టారు. సో టైమింగ్స్ మారుస్తారనమాట. 2 రోజుల తర్వాత టైమింగ్స్ మారుస్తారు. అప్పుడు చెప్తాను మీకు టైమింగ్స్. సో ఎంత లేపుతున్నా లేవడం లేదండి. చూడండి అసలు ఇంకా లేపు కూర్చోబెట్టినా కూడా మళ్ళీ పడిపోతున్నాడు. అసలు లేపినా కూడా లేయడం లేదు. సో నేనైతే నీళ్ళు పోద్దామని ఫిక్స్ అయిపోయాను. చూద్దాం లేగుస్తాడో లేదో. చూడండి నీళ్ళు పోస్తున్నా కూడా అస్సలకి లేయడం లేదు. తొడుచుకొని మళ్ళీ అలాగే నిద్రపోతున్నాడండి. అసలుకి లేని కూడా లేయలేదు. నీళ్ళు పోస్తున్నా కూడా లేయడం లేదమ్మా అసలుకి. సో ఇంకా మూత తీసేసి గట్టిగా మరిన్ని పోసాను, అయినా కూడా లేవలేదు. ఇంకా లేనంటున్నాడు. సో ఇంకా మళ్ళీ వచ్చేది ఎప్పుడో కదా, మధ్యాహ్నం ఎప్పుడో తినేసి పడుకున్నాడు కదా, ఇంకా ముద్ద అన్నం పెట్టేసి పంపిద్దామని చెప్పేసి లేపుతున్నా కూడా లేయడం లేదు. ఇంకా చివరికి ఇట్లా కాదులని చెప్పేసి చక్కెర గిల్లలు అయితే పెట్టేస్తున్నాను, లెగుస్తాడేమో అని. అయినా చిన్నగా చక్కెర గిల్లలు పెడితే ఇంకా కొంచెం లేచాడండి ఇంకా చివరికి. సో ఇంకా అయితే లేచాడు. అన్నం పెట్టేసి స్కూల్కి అయితే పంపించేస్తానండి. ఇంకా ముఖం కడిగి రెడీ చేసి పంపించాలి. ఇంకా సో రెడీ చేసి పంపిద్దామంటే ఇంకా బిస్కెట్ తింటాను అని అన్నాడు. పెరుగన్నం పెట్టానారా అంటే వద్దు, నాకు బిస్కెట్ ఇవ్వమంటే బిస్కెట్ ఇచ్చాను, తింటూ పడుకున్నాడు. సో భార్గవ్ అయితే చూడు, ఇది ఈవినింగ్ లాగ్ అండి. ఈవినింగ్ ఇది టైము. పిల్లలకు స్నానం చేయించేసాను. స్నానం చేయించి బట్టలు వేయంగానే చూడండి ఎలా కొడుతున్నాడు నన్ను. భార్గవ్ అయితే అసలు మాట వినడం లేదండి. వాడైతే అసలుకి మరీ అసలు భయం లేకుండా పెరుగుతున్నాడు. అసలు ఎలా కొడుతున్నాడో చూడండి. అసలుకి పడేసి కొడుతున్నాడండి నన్ను అయితే. అసలుకి మామూలుగా కూడా కొట్టడం లేదు. అసలు ఎవరిని లెక్క చేయడండి, అందరినీ కొడుతున్నాడు. అసలుకి చూడండి అసలుకి ఎలా కొడుతున్నాడో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తాటి నుంచులు అయితే తీసుకొస్తే దాంతో అయితే ఆడుకుంటున్నాడు.
చూడండి ఒక గల తీసుకొచ్చి చిన్నవి అనమాట ఇవి. మేము దాంతో కుస్తీలు, అది నాకు రాక ఎంత కుస్తీ పడుతున్నానో చూడండి. కొడవేలు అయితే లేదు, లేకపోయేసరికి చాక్తో చూశాను. ఇంకా చివరికి అసలు ఎంత పీకినా కూడా రాలేదు, నాకైతే అసలు కలిగి కాలేదు అది. ఇంకా చివరికి నేలకేసి బాధితే వచ్చిందండి. ఇంకా చాక్తో ట్రై చేశాను, ట్రై చేసినా కూడా రాలేదన్నమాట. ఇంకా ఎంతసేపు ట్రై చేశానో దానికోసం. ఇంకా చివరికి బండకేసి బాధితే వస్తే ఇంక దాన్ని తీస్తున్నానండి. ఒకటి తీద్దామని చెప్పేసి, ఇంకొకటి పిల్లలు తింటారేమో అని, సో ఒకటి అయితే తీస్తున్నాను. అది కూడా చాక్తో కోస్తున్నా కూడా చాలా గట్టిగా ఉంది. లేతకాయలే అయినా కూడా ఆ చాక్తో కూడా రాలేదు. కొడివేలు అయితేనే బెస్ట్. సో చాక్తో అయితే రాలేదు. చాక్తో రాపోయేసరికి ఇంకా చివరికి అయితే అదే కత్తిపీట తెచ్చి కత్తిపీటతో ట్రై చేశానండి. సో కత్తిపీటతో అయితే వస్తుందండి. ఇంకా అందుకని ఇంక దాంతోనే కోసేసాను చిన్నగా ఒక కాయ. ఇంకా రెండోది అయితే మామయ్య వచ్చేసరికి ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొడవేలు ఇప్పించుకొని వచ్చి ఇచ్చాను. సో అదైతే తీస్తున్నాను ప్రస్తుతానికి. ఒకటి వచ్చిందండి బాగానే. సో గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. దీంట్లో తీసుకు పెద్ద పప్పు వస్తుందేమో, దీంట్లో చూడు.
కింద అతన్ని